హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనం ఈరోజు కాబూలీ శనగలతో చాట్ తయారు చేసుకుందామండి. హెల్తీగా, టేస్టీగా. ఇవి ఉడుకుతున్నాయి. ఇవి ఉడికే లోపల మనం దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ చాట్ కోసం ముందుగా మనం 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిసి ముందుగా మిక్సీ చేసుకుందామండి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రబ్బలు, కొత్తిమీర, పుదీనా, ఒక 1/2 స్పూన్ సాల్ట్. దీనిలో బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి, కానీ మా ఇంట్లో లేదు, వేయట్లేదు. చిన్న బెల్లం ముక్క అండి, చాలా టేస్ట్ ఉంటుంది చిన్న బెల్లం ముక్క. ఇదంతా కలిసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. ఇలా వేసుకోవాలండి, పూర్తిగా ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపిచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. శనగలు కూడా ఉడికిపోయినాయండి. కళాయి పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఇది వేగిపోయిన తర్వాత శనగలు వేసేసుకుందాం. ఇప్పుడు శనగలు వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నవి వేసేసుకుందాం. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి. ఈ పేస్ట్లోనే సాల్ట్ కూడా వేసేసాం కదా, కొద్దిగా లైట్గా పచ్చిమిర్చి వేసాం కదా, ఊరికే 1/2 స్పూన్ ఫ్లేవర్ కోసం కారం వేస్తున్నాం. ధనియాల పొడి, జీరా పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి. కొద్దిగా స్పైసీ కోసం మసాలా పొడి కొంచెం వేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఒక పెద్ద టమాటా ముక్కల కింద కట్ చేసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇవన్నీ కలిపిన తర్వాత స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఉల్లిపాయ టమాటా మగ్గక్కర్లేదండి, పచ్చిగా ఉంటేనే బాగుంటాయి, ఈ వేడికి మగ్గిపోతాయి.
స్టవ్ కట్టేసాను, మూత పెట్టేద్దాము. ఫైనల్గా ఒక నిమ్మకాయ రసం అండి, ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను. రెడీ అయిపోయిందండి చాటు. నిమ్మకాయ స్టవ్ కట్టేసాకనే వేసుకోవాలి నిమ్మరసం. ఒకసారి సాల్ట్ చూసుకోండి, తక్కువైతే కనుక వేసుకోండి. నాకైతే అంతా సరిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన శనగల చాట్ రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంది. చాలా చాలా బాగుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మనకి శనగల్లో కూడా ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, పొటాషియం చాలా చాలా ఉన్నాయండి. చాలా హెల్దీ. చక్కగా సింపుల్గా హెల్దీగా ఇలా చేసుకుని పిల్లలకు పెడితే బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.